తెలంగాణలో మళ్లీ ఎన్నికల నఖారా మోగింది. 3 ఎమ్మెల్సీల స్థానాలకు ఎలక్షన్స్ జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల బరిలోకి కారు పార్టీ దిగుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కారు పార్టీ పోటీ చేస్తే ఇంతవరకు ఎందుకు సైలెంట్ గా ఉంది? ఈ ఉత్కంఠకు ఎప్పుడు తెరపడబోతుంది? ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆ పార్టీ నేతలకు అధిష్టానం చేసిన సూచనలేంటి? తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు. ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్ఎస్. ఎవ్వరికీ మద్దతు ఇవ్వవద్దని కేసీఆర్ స్పష్టం. 2 ఉపాధ్యాయ 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు. ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్. స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమనే అభిప్రాయంలో కేసీఆర్. తెలంగాణలో గతంలో ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్ పార్టీదే జోరుండేది. కానీ ఇప్పుడు ఎన్నికలంటే అదే కారు పార్టీ మాత్రం మా వల్ల కాదు బాబోయ్ అంటుందట. తాజాగా తెలంగాణలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. కానీ బీఆర్ఎస్ మాత్రం తమకేమీ తెలియదని అంటుంది. కేడర్కు కూడా ఏమీ తెలియనట్టుగానే ఉండాలని పార్టీ అధిష్టానం చెబుతుందట. ఇప్పటికే సంకేతాలు పంపిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో తన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడనున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు కేసీఆర్ను సీఎంను చేయడానికి ప్రజలంతా ఉత్సాహంగా ఉన్నారని కేటీఆర్ అంటూ ఉంటారు. అలాంటి మూమెంట్ను ప్రత్యక్షంగా ఆవిష్కరించడానికి ఎమ్మెల్సీ ఎన్నికల కంటే మంచి వేదిక ఉండదని చెప్పవచ్చు. ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు టీచర్ ఎమ్మెల్సీలను కూడా గెలిపించుకునేవారు. రాను రాను ఉద్యమ వేడి తగ్గిపోయేసరికి ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు పోటీ పెట్టలేని పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే అది తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ఈ ఎన్నికలే మంచి మార్గమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరేమనుకున్నా బీఆర్ఎస్ పెద్దలు మాత్రం గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీగా లేరట. గెలవడం కాదు కదా, కనీసం పోటీ ఇవ్వలేకపోతే అత్యంత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచనలో అధినేత ఉన్నారట. అందుకే పోటీకి దూరంగా ఉండడం మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. బీఆర్ఎస్ తన శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తుంది. సోషల్ మీడియాపై ఎక్కువగా దృష్టి పెట్టినా క్షేత్రస్థాయిలోనూ రోజు ఏదో ఒక కార్యక్రమం ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఎన్నికల్లో పోటీ చేయలేకపోవడం ఆ పార్టీ కేడర్కు నైతికంగా ఎదురు దెబ్బే అవుతుంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కంటే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమని కేసీఆర్ అభిప్రాయపడ్డారని తెలుస్తుంది. కొందరు ఆశావహులు మాత్రం తమకు అవకాశం ఇవ్వాలని నాయకత్వాన్ని కోరినట్లు సమాచారం అందుతుంది. మరోవైపు కేటీఆర్ అసలు వచ్చే ఛాన్స్ లేని ఉప ఎన్నికలకు తాము రెడీ అని వారానికోసారి ట్విట్టర్ ప్రకటన చేయడం కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేయడానికి కారణమవుతుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో కేసీఆర్ ఏం చేస్తారో.